ఒకరికొకరు సహకరించుకునే లక్ష్యంతో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ మహారాష్ట్ర FTMA ఆధ్వర్యంలో ఈ నెల 16న విజయవాడలో వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు గంజి జగన్ బాబు తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర హోటల్ అసోసియేషన్, ఏపీ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్తో పాటు ఇతర సంస్థల ప్రతినిధులు వారధి కార్యక్రమానికి తమ వంతు మద్దతు ప్రకటించారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్రతో పాటు సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు. వివిధ రంగాల ప్రముఖులకు సన్మానాలు చేస్తామన్నారు. మహారాష్ట్రలో తెలుగువారు 1 కోటి మంది జనాభా, అందులో 50 లక్షల మంది తెలుగు మాట్లాడతారు. మిగతా 50 లక్షల మంది మొత్తం మరాఠీ మాట్లాడతారు. అంటే మిగతా 50 లక్షల మంది మరాఠీ వాళ్ళు తెలుగు నేర్చుకోవాలని మేము తెలుగు బడి కూడా స్టార్ట్ చేశాము ముంబైలో. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి చాలా మంది విద్య కోసము, ఉద్యోగం కోసము, వ్యాపారం కోసం మహారాష్ట్రకు వస్తున్నారు. వీరందరికీ కూడా సేవలు అందించాలి. అందు గురించి అక్కడ వాళ్ళకు పీజీ అకామిడేషన్, ఆంధ్ర మెస్, ఇటువంటి సదుపాయాలు కూడా మేము ఏర్పరుస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు చేసి వీళ్ళందరినీ బయటకు తీసుకొస్తున్నాము. అలాగే రిటైర్డ్ వర్క్ ఫోర్స్, వీరందరికీ సేవ మళ్ళీ సమాజానికి ఇవ్వాలి, దానికోసం ఒక అవకాశం కల్పిస్తున్నాము. ఇంట్లో సారాంశం ఏంటంటే, మన వాళ్ళు ఇక్కడ నుంచి ఎవరైనా ముంబై వెళ్ళినా లేకపోతే అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చినా సరే ఒక యూనిటీగా అన్నదమ్ముల్లాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా పిల్లలు ముంబై వెళ్ళినప్పుడు జాబ్స్ కోసం కానీ లేదా హాస్టల్ అకామిడేషన్ కానీ డిఫరెంట్ ఇష్యూస్లో ఏదైనా ఉన్నా సరే వీళ్ళు అక్కడ మనకి సపోర్టు, అక్కడ వాళ్ళు ఇక్కడికి ఎవరైనా వస్తే మన వాళ్ళు కూడా కొన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, అందరూ కలిసి ఇది ఏ కమ్యూనిటీకి సంబంధం లేదో ఒక యూనిటీగా తెలుగు పీపుల్ చేయాలనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. మేము ఈ కామర్స్ అండ్ ట్రేడ్కి సంబంధించి ఈ వారధి కార్యక్రమంలో తప్పక మా సహాయ సహకారాలు అందిస్తూ కొన్ని కామన్ ప్రోగ్రామ్స్ కూడా ఇనిషియేట్ చేసి బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఇక్కడి నుంచి ఈజీగా వాళ్ళు ట్రేడ్ చేయటానికి కానీ ఎక్స్పోర్ట్స్, చాలామంది ఎక్స్పోర్ట్స్కి అక్కడ ఎవరో డిఫరెంట్ ఏజెంట్స్ ద్వారానో వాళ్ళ ద్వారానో జరుగుతూ ఉన్నాయి. ఒకసారి తెలుగు కమ్యూనిటీ పరిచయం అయినప్పుడు అద్భుతంగా వాళ్ళకి ఈజీగా ఉంటుంది కూడా.